ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాలము గత దినములంతా కూడా కాపాడి భద్రపరిచి నెమ్మది క్షేమం దయచేసి మరొక నూతన పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినంలో సజీవమైన అంశాలు. ఇందులో మా గొప్పతనం అంటూ ఏమీ లేదు. మా భక్తి, మా శక్తి, మా ప్రార్థన అని కాదు, కేవలం నీ ఉచిత కృప ద్వారా దినదినము మాకు ఆయునిస్తున్నారు. భక్తుడు 102వ కీర్తనలో ప్రార్థిస్తున్న రీతిగా 23-24 వచనాలు, నేను ప్రయాణము చేయించుండగా ఆయన నా బలమును కృంగ చేసిన నా దినమును కొద్దిపరిచను. నేను ఇలాగూ మనవి చేసి, నా దేవా, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు. ఈ దినము ఫిబ్రవరి మాసము 16-47వ దినము 7వ వారము సాయంకాలం సజీవంగా వచ్చాను. మామూలుగా 318 దినములు ఉంటున్నవి. మాకు జ్ఞానం కలుగునట్లుగా మా దినము లెక్కించడం మాకు నేర్పు. Give us wise heart and teach us to number our days. ఈ దినం మమ్మల్ని మందిరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this united service. ఈ సాయంకాలపు ఆరాధన గురించి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి సర్వశక్తి గల నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమమని తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము మీ కొరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంలో కూడా మీ కొరకు ప్రార్థించగలం. లేఖన భాగం మనం చదువుకున్నాము. దానికి మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4-10 వరకు మనం చదువుకున్నాము. దానికి మనము ఒక టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ మనకు ఏమని పెట్టుకోవచ్చు అంటే పవర్ ఇన్ గాస్పెల్, సువార్తలోని శక్తి లేక సువార్తలోని అధికారం అని కూడా మనము చెప్పుకోవచ్చు. పవర్ ఇన్ గాస్పెల్ అని చెప్పుకోవచ్చు. మరి తెస్సలోనిక సంఘానికి అపోజిట్ పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో అపోజిల కార్యములు 17వ అధ్యాయంలో ప్రయాణం చేశారు. 3వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ ప్రాంతానికి ప్రయాణం చేశారు. అక్కడ కేవలం 3 వారాలు లేక 1 మాసం మాత్రమే అక్కడ రాయబడి ఉన్నది. 3 విశ్రాంతి దినములు అక్కడ ఉన్నటువంటి వారితో తర్కించినట్లు రాయబడినది. అనేక మంది ప్రభువైన యేసును తమ స్వత రక్షకునిగా అంగీకరించారు, హత్తుకున్నారు, వెంబడించారు. అనేక మంది ప్రముఖులు అనే మాట కూడా అక్కడ రాయబడింది 17వ అధ్యాయం. అంటే అదంతా కూడా గ్రీకు కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం. అది ఆ దినాల్లో ఏమని తలంచేవారంటే, ఎక్కువగా గత పాఠంలో కూడా నేను చెప్పాను, జస్టిన్ మార్టర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఆయన అనుకున్నాడట, ప్రపంచాన్ని జయించాలంటే గ్రీక్ నేర్చుకోవాలని అనుకున్నాడట. గత పాఠంలో కూడా చెప్పాను, చాలామంది గ్రీకు ఫిలాసఫర్స్ గ్రీక్ తెలిస్తే చాలు, మనందరికీ తెలుసు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అదంతా కూడా రాస్తూ ఉన్నాడు. జ్ఞాని ఏమయ్యా, శాస్త్రి ఏమయ్యాడు. సో ఈ జస్టిన్ మార్టర్ ఒక దినం సముద్రపు ఒడ్డున ఒంటరిగా ఉన్నాడట. ఎంతో జ్ఞానవంతుడు, విద్యావంతుడు, గ్రీకు నేర్చుకున్నాడు. సంఘ పితడు కూడా అతను హతసాక్షి అయిపోయాడు. అయితే ఆ గ్రీకు విద్య తనకు రక్షణ చేయలేకపోయింది. కారణం ఏంటంటే, గ్రీకులో అగస్టిన్ గారు కూడా, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దినాల్లో 1వ శతాబ్దంలో ఎక్కువగా గ్రీక్ కల్చర్ ఉండేది, ప్రపంచ ప్రభావితం. అందుకొరకే కదా ఎవరు మన సంఘ పితరుడు జెరోమ్ ఏం చేశాడు, సెప్టోజెంట్ అంటారు కదా, ఆ లేఖనాలను ఏం చేశాడు
చేశాడంటే ఆ జెరోమ్ అనే పండితుడు క్రీస్తు శకము 4వ శతాబ్దంలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి బైబిల్ను, గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్ను ప్రపంచమంతా లాటిన్ భాషలో చదవాలని తర్జుమా చేశాడు. ఇవి రెండు కూడా మనందరికీ తెలుసు. ఎందుకు అంత ప్రభావితమైనటువంటిది అంటే మనకు బాగా తెలుసు. మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో ఏమని ఉంటుంది అక్కడ చూడండి. పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరము. యేసుప్రభు వారిని శిలువ వేసినప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే గమనించండి. ఆ దినంలో ఎక్కువ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. 19వ అధ్యాయంలో యేసుప్రభు వారిని శిలువ వేసినప్పుడు 3 భాషల్లో రాశారు. 19వ అధ్యాయము 20వ వచనం చూడండి. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణములకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని. ఎందుకు నేను ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే గ్రీక్ కల్చర్ అంటే ఏంటి అని అంటే బాగా విద్యావంతులు, జ్ఞానులు. అపోస్తలుడైన పౌలు అలాంటి వారి మధ్యలో పోరాడుతూ ఉన్నాడు. అలాంటి వారు కూడా చూడండి. ఒకసారి మనము అపోస్తలుల కార్యంలో అంటే ఆ తెస్సలోనిక సంఘానికి ఆయన ఎలా వెళ్ళాడో చూడండి. అక్కడ 17వ అధ్యాయము 1వ వచనంలో వారు అంపిఫోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా ఎక్కడికి వెళ్ళారట? తెస్సలోనికకు వచ్చారట. అక్కడ ఆయన కేవలం 3 వారాలు మాత్రమే, 3 విశ్రాంతి దినములు అంటే ఫుట్ నోట్స్ లో 3 వారాలని మాత్రమే ఉంటారు. 3 వారాల్లోనే నాకు అనిపిస్తుంది పవర్ ఇన్ గాస్పెల్ అంటే మరి మనం ఎన్ని వారాల నుంచి సంవత్సరానికి 52 వారాలు. నాకు తెలిసినంత మటుకు చాలామంది 7 సంవత్సరాల నుంచి హాజరవుతున్నారు. కానీ అనేక మంది ఇంకా ఏంటంటే ఇంకా నేను నా నోటితో నేను చెప్పలేను. అటైతే అటు, ఇటైతే ఇటు అన్నట్లే ఉన్నారు. కానీ వాస్తవంగా ఐ హావ్ సీన్ ఒక ప్రియ సహోదరుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, కొన్ని సంవత్సరాల నుంచి వారు మందిరానికి వచ్చిన వారు 3వ సర్వీస్కి. ఒక దినం నేను వెళ్ళాను. ఒక చోట అతను ఒక విగ్రహానికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. మళ్ళీ అతను తప్పు పట్టడానికి లేదో. చాలా మంది మందిరానికి వచ్చేది ఏంటికంటే వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు లేని వారికి పిల్లలు కావాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరకాలి, ఇల్లు లేని వారికి ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలా కాదు. నేను ఎవరిని విమర్శించట్లేదు. పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు పెద్ద కేక వేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ కేక ఏంటంటే, ఓ ఐఎమ్ ఎ wretched man that who will rescue me from this body of death. అతని ధర్మశాస్త్రం అతన్ని రక్షించలేకపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. పౌలు ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఆయన మా సువార్త ప్రకారం అని అంటాడు. పౌలు సువార్త ఏంటి అంటే ఆ సువార్తలోని శక్తిని ఆయన అనుభవించాడు. ఎందుకనగా దేవుని వాక్యం చెప్పండి సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గం కంటేను చదవండి బిగ్గరగా, ప్రాణాత్మలను మోలుగను విభజించునంత మటుకు శరీరంలో దూర్చు అని ఏం చేస్తుందంట? వేరు చేస్తుందంట, డివైడ్ చేస్తుందంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్.
ఉద్యోగం కొరకు కాదు, ఇంటి కొరకు కాదు. అక్కడ తెస్సలోనిక సంఘస్థులకు 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది ఆ సువార్త విని కేవలం 3 అంటే 3 వారాలు. చూడండి అక్కడ రాయబడ్డది 17:2 చూడండి. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు. అక్కడ అనేక మంది గ్రీసు దేశస్థులు, భక్తిపరులు, ఘనత గలవారు అనేక మంది ప్రభువును హత్తుకొని వెంబడించినట్లు అక్కడ చాలా చోట్ల రాయబడ్డారు. ఆ 4వ వచనంలో కానీ, ఆ 10వ వచనంలో కానీ, అనేక చోట్ల కూడా 12వ వచనంలో కానీ అక్కడ రాయబడ్డారు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మా సువార్త ప్రకారం అని అంటాడు. దేర్ ఆర్ మెనీ గాస్పెల్స్ దోస్ డేస్ ఇన్ ఫస్ట్ సెంచరీ. మీకు నేను గత వారం కూడా చెప్పాను, నేను తప్పుడు సిద్ధాంతాలను ఖండించినటువంటి వారిలో అథనేషియస్ అనే ఒక గొప్ప సంఘ పితరుడు. బహుశా బైబిల్ ఉన్నటువంటి వారిలో చాలా మంది దగ్గర ఉపోద్ఘాతం కూడా ఉంటుంది. గత వారం నేను చెప్పాను, మన ఉపోద్ఘాతం కూడా మనం చదవలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాము. సో ఒక సంఘ పితరుడు ఏం చేశాడంటే తప్పుడు బోధనను ఖండిస్తూ అథనేషియస్ అనే ఒక సంఘ పితరుడు 1వ శతాబ్దంలో కేవలము నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉండాలని ఆయనే నియమించాడు. ఆయన అలెగ్జాండ్రియా బిషప్. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే 367వ సంవత్సరంలో జరిగింది. సో దేర్ ఆర్ మెనీ గాస్పెల్స్ ఇన్ దోస్ డేస్. ఈ ఉత్తరం రాయబడే సమయానికి క్రీస్తు 53లో పౌలు గారు ఉత్తరం రాశారు. చెప్పాను నేను గత వారం కూడా, పుట్ట గొడుగులు లాంటి అనేకమైనటువంటి మనందరికీ తెలుసు. గలతీ పత్రికలో కూడా వారు సువార్త నమ్మారు, త్వరగా తప్పిపోయారు. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా సువార్త నమ్మారు, అక్కడ దేవదూత ఆరాధన కూడా వారు నమ్ముతూ ఉన్నారు. సో పౌలు మనం చదువుకున్నటువంటి ఆ తెస్సలోనిక రాసిన పత్రికలో ఏం నా సువార్త ప్రకారం అని అంటున్నాడు. మా సువార్త అని అంటాడు. అంటే చూడండి, అక్కడ తెస్సలోనిక రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసాం. ఎలాగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. ఆపుదామక్కడ చూడండి, మా సువార్త అని అంటున్నాడంటే దాన్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు? ప్రభువైన యేసు ఆయన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని ఆయన పూర్తిగా విశ్వసించాడు. 7 రోమపత్రిక 24-20. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు నాకు నా శరీరం నుండి ఆయన నన్ను ఎవరు విడిపిస్తాడు అని ప్రశ్న వేసుకున్నాడు. గలతీ పత్రిక 2:16లో చెప్పాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడడు. ఒకవేళ అలా అయితే క్రీస్తు శిలువ వేయబడడం వ్యర్థం కదా అని అంటాడు. సో ఇక్కడ మా సువార్త అంటే ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము, అది ఒక సువార్త వల్ల ప్రకటింపబడుచున్నది. మనం అనుభవించకుండా ఈరోజు అనేక మంది తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు, తెస్సలోనిక సంఘం చాలా ఫేమస్. అక్కడ మనకి ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఎలా ఉందో తెస్సలోనికలో పోర్ట్ ఉంది. అక్కడ ఆ పోర్ట్లో పనిచేసేవారు కావచ్చు, లేక ఆ నౌకలో పనిచేసేవారు కావచ్చు, కెప్టెన్ కావచ్చు, నావికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్రిస్టియన్స్. సో ఆ ప్రాంతం నుండి ఎక్కడ వెళ్ళిందంట? ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రాకిందంట. అక్కడ చెప్తూ ఉన్నాడు అనేక ప్రాంతాలకు. రోమ సైనికులు ఏం చేసేవారంటే ఎవరైనా చెరబట్టి తీసుకొచ్చి అక్కడ ఆ తెస్సలోనిక ప్రాంతంలో ఒక విడిది ఏర్పాటు చేసి అక్కడ ఉంచేవారు. నెమ్మదిగా వారు ప్రపంచవ్యాప్తంగా రోమ్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నించేవారు. అందుకే మనం చదివినటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అక్కడ 3 భాషల్లో ఎందుకు రాయబడింది? రోమ భాషలో రాయబడినది,
గ్రీకు భాషలో రాయబడినది, హెబ్రీ భాషలో కూడా. అంటే చూడండి, యెరూషలేము అప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నది? రోమీయుల ఆధీనంలో ఉన్నది. మనందరికీ తెలుసు, ఆ దారిలో పోయేవారందరూ కూడా అది చదివారు, ప్రభువును చూశారు, శిలువ పైన తలపైన పెట్టారు. అంటే రోమ్ యొక్క కల్చర్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావితం చేయబడ్డది. ఆ ప్రభావితం చేయబడ్డటువంటి సందర్భంలో కేవలం పౌలు గారు 3 వారాలు అక్కడ ఉన్నారు. వారి జీవితం మార్చబడ్డది. మా సువార్త అని అంటే అర్థం ఏంటంటే, పౌలు ఏమంటాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక ఆయన చివరి దినం వరకు దాన్ని కాపాడుతాడని అంటాడు. ఐ నో హూమ్ ఐ బిలీవ్, ఐ నో హూమ్ ఐ ట్రస్ట్. అందుకే అంటాడు, ఏమంటాడు? నేను మంచి పోరాటము నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసము. అది ఆయన యొక్క సువార్త. ఇక్కడ మనము టేస్ట్ చేయకుండా, ఈరోజు నేను చెప్పాను, అనేక మంది సువార్తలోని మాధుర్యము, సువార్త ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఒకానొక సందర్భంలో దేవుడు యెహెజ్కేలుతో ఏమన్నాడంటే, ఒక స్క్రోల్ బుక్ ఇచ్చి ఈటిట్ అన్నాడు, తినమన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాయబడింది. ఆయన అన్నాడు, అది దేవుని యొక్క వాక్యానికి సంకేతంగా, సూచనగా ఉంటున్నది. అది తిని ఆ రుచి అనుభవించి, ఆయన అక్కడ రాయబడ్డ చాలా స్పష్టంగా, ఇది నా నోటికి మధురముగా ఉన్నది అనే మాట రాయబడ్డది అక్కడ యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో. యెహెజ్కేలు గారు అంటారు, ప్రభునందు మిక్కిలి ప్రియులారా, భక్తుడు కీర్తనకారుడు, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి, హ్యాపీ ఈజ్ ఎవ్రీవన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులనే మాట రాయబడి 34:8 రాయబడి. పౌలు గారు కూడా ప్రభువును అనుభవించి మా సువార్త అంటున్నాడంటే అర్థం ఏంటంటే, దేర్ ఆర్ మెనీ ఫాల్స్ గాస్పెల్స్, చాలా అబద్ధ సువార్తలు అక్కడ ప్రచురము చేయబడుతూ ఉన్నాయి. కొంతమంది అన్నారు, తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి ఆ తప్పుడు సిద్ధాంతాలను బట్టి పాపం పౌలు గారు మరలా వారికి ఉత్తరం రాయవలసి వచ్చింది, వారిని బలపరచడానికి. వారి గురించి విని, మీ కొరకు మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాం అయా తెస్సలోనిక సంఘస్థులారా అని ఆ ముగ్గురి పేరు, తిమోతి, సిల్వాను, పౌలు పేరు పెట్టి ఉత్తరం రాసి అక్కడ పంపిస్తున్నాడు. మా సువార్త అంటే పౌలు గారు ఏదైతే అనుభవించాడో, ఏదైతే క్రీస్తుని ఆయన చూశాడో దమస్కు మార్గంలో, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో చూసిన వెంటనే 3 దినాలు ఆయన అన్నపానాలు లేకుండా గుడ్డివాడుగా ఉండి ప్రభువును పొందుకొని, బాప్తిజం పొందుకొని, తర్వాత బలపడి లేచిన వెంటనే ఏమన్నాడు? యేసే క్రీస్తు అని చెప్పాడు. మొట్టమొదటి మాట అది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూడండి, ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట యేసే క్రీస్తు అని చెప్పడం ప్రారంభించాడు. ఇమీడియట్ గా 9వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూడండి. అప్పుడే అతని కళ్ళ నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినం ఉండాడు. ఏం చేశాడు? 20వ వచనంలో, వెంటనే ఇమీడియట్లీ ఏం చేశాడట? సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు. ఈరోజు అక్కడ పౌలు గారు చెప్పారు, ఇక్కడ తెస్సలోనిక సంఘంలోని ప్రతి ఒక్కరు కూడా సువార్త చెప్పారు. కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా, ఆ మాసిదోనియా, ఆ అఖయ, అవన్నీ కూడా ఏమయ్యాట? మారు మ్రోగాయట. ఈరోజు చూస్తే మనం అనుకుంటాము, ఊరి నిండా చర్చిలే, మరి రక్షింపబడ్డ ప్రజలేది? మనం అనుకుంటాము, ఊరి నిండా చర్చిలే, మరి రక్షింపబడ్డ ప్రజలేది? చాలా సందర్భాల్లో నేను చెప్పాను, వారు గొప్ప ఉపద్రవంలో, ఆ వాక్యం మనం చదువుదాం. తెస్సలోనిక మొదటి పత్రిక మా సువార్త అనే మాట ఆ పౌలు గారు వాడతారు. ఆ మా సువార్త ఎలాంటిదంట? మాటతో మాత్రము కాక ఏముండదంట? శక్తితోను. చాలు, సువార్తలో ఏముండదంట? శక్తి. మనందరికీ తెలుసు, ఈ సువార్త ప్రకటించబడ్డప్పుడు, when Peter had preached,
On the day of Pentecost, many Israelites were pierced into their hearts and they were asked, what shall we do? ఆ దినము పేతురు వాక్యం చెప్పినప్పుడు ఆ స్వార్థలోని శక్తి ద్వారా వారు ఏమన్నారు? మేమేం చేయాలి అని అడిగారు. 2:37-38 ఆ మాట రాయబడింది. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి. అప్పుడు మీకు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాడు. అది మీకు, మీ సమీపస్తులకు, మీ దూరస్తులకు అందరికీ కూడా అది ఒక బహుమానంగా ఇవ్వబడుతుంది. తర్వాత మనం చూస్తాము, అన్యజనుల పైన సైతము ఈ సువార్తలో ఉన్న శక్తి, పాత నిబంధనలోని లేఖనాలన్నీ కూడా, యోవేలు గ్రంథం 2:20-29లోని ఆ లేఖనాలు అపోస్తలుల కార్యం 2:17-18లో నెరవేరాయి. I will pour out my spirit upon all. అంత్య దినముల యందు నా ఆత్మను అందరి మీద. తెస్సలోనికా సంఘస్థులు విగ్రహారాధన చేసేవారు. వారు భయంకరమైనటువంటి విగ్రహాలు మనము ఆ 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూసి అక్కడ ఏం చూస్తాం? అక్కడ ఏథెన్సులో బహు విగ్రహారాధన మనం చూస్తాం. అక్కడ 18వ అధ్యాయం విగ్రహాల తయారీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా అపోజినటువంటి పౌలు అక్కడ వాక్యం చెప్పి 19వ అధ్యాయం 26వ వచనంలో ఆసియాలో ఉన్నటువంటి అనేక మందికి వాక్యం చెప్పి ఒప్పించి దేవుని వైపుకు త్రిప్పి ఉన్న సంగతి మీరు ఎరుగుదు అనే మాట అక్కడ రాయబడింది. 19వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. సో ఈ సువార్తలోని శక్తి ఈరోజు అనేక మంది గ్రహించట్లేదు. ఆ సువార్తలోని శక్తి ఏంటంటే, ఆ శక్తి ద్వారానే నరకము నుంచి విడిపింపబడుచున్నారు. ఈరోజు అనేక మంది నేను చెప్పాను, సింప్లీ దే కమ్, సిట్ అండ్ గో అండ్ దే డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాస్పెల్. అందుకే పౌలు గారు అంటారు చూడండి, అక్కడ 10వ వచనం చివరిలో ఆయన ఏమంటాడంటే చాలా చక్కగా చెప్తాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకు ఏం చేశారట? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఈరోజు యూదులకు అదే వాక్యం, సపరేట్ కాదు. బాప్తిజం ఇచ్చి యోహాను అదే మాట చెప్పాడు, రాబో ఉగ్రత నుండి మేము తప్పించువాడు అనుకున్నాడు. మేము అబ్రహాము సంతానం అని మీరు తలస్తున్నారు, కానీ దేవుడు అనుకుంటే ఈ రాళ్ల నుంచి కూడా సంతానాన్ని పుట్టించగలరు. మరొక చోట అంటే ఈ రాళ్ళు కూడా గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. 26:32-27లో ఒక మాట అంటాడు, See, I am the Lord God of all the flesh. Is there any hard to me? Is anything hard to me? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా? యూదులకు కానీ గ్రీసు దేశస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో చెప్తున్నాడు, నాకు ప్రతివానికి, యూదునికి, గ్రీసు దేశస్తుని నేను రుణపడి ఉన్నాను అని రోమ 1:16-17 అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ సువార్తలో ఉన్నటువంటి శక్తిని, పవర్ ఇన్ గాస్పెల్, ఈరోజు మనుషుల చమత్కార మాటలతో కాదు, పౌలు గారు అదే చెప్తాడు, నా వాక్చాతుర్యంతో కాదని అంటాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కాక ఈ మాట చెప్తారు చూడండి. అక్కడ 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొనడం వల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమనే. సో ఆయన తీయటి మాటలు
అవి ఒకవేళ తాత్కాలికంగా కడుపు నింపుతాయేమో కానీ అవి రక్షణ మాత్రము కలగచ్చు. పౌలు అదే అంటున్నాడు. ఈరోజు ఏంటి అంటే, గత వారం కూడా తప్పుడు సిద్ధాంతాలు, ఈరోజు ఏంటి అని అంటే ప్రాస్పారిటీ మెసేజెస్. నువ్వు 6 వారాలు రా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకో. ఏంటంటే ఇది డబ్బున్నవాడు అన్నీ వదిలిపెట్టి కారు ఆడబెట్టి 10 అంతస్తుల మీద దుక్కి చచ్చిపోతుంది. మరణ డబ్బు గురించి చెప్పడం. అందుకే పౌలు గారు అంటాడు, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనేక భాగం మనం చూడాలి. ఒకవేళ అలా అయితే ఈ సువార్త ఎందుకు చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 21వ వచనం, మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. అక్కడ ఏమని రాయబడ్డది? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈరోజు వ్యాపారంలో అభివృద్ధి ఎలా పొందాలి అంటే యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. హౌ కెన్ యూ గ్రో యువర్ బిజినెస్ విత్ ఇన్ 4 weeks? యూ అటెండ్ మై క్లాస్. ఒక యాడ్. వ్యాపారం మెరుగువలు 2-4 చేసుకోవాలి, 4-8 చేసుకోవాలి, 8-16 చేసుకోవాలి. అది చాలా ఉన్నది. కానీ పౌలు గారు అంటున్నాడు, దాని చేత వారు సత్యం తెలుసుకోలేకపోతున్నారు. కానీ దొస్సలోనిక సంఘస్థులు, పౌలు అంటాడు, ఇది మా మాట కాదయ్యా, మా సువార్త ప్రకారము, మా సువార్తలో శక్తి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ శక్తి ఏంటో ఇందాక మనం చూసాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. మనం హెబ్రీ పత్రిక 4:12 కట్టత చేయాలి బాగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కట్టను వాడిగా ఉండి ఏం చేస్తుందంట? ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. ఆ వాక్యము ఆ లోపలికి వెళ్ళిందంటే, ఆంగ్లంలో అయితే చాలా చక్కగా ఉంటుంది. అదేంటంటే డివైడ్ చేస్తూ ఉందంట. హెబ్రీ పత్రిక 4:12 ఆంగ్లంలో చాలా చక్కగా ఉంటుంది. Indeed, the word of God is living and active, sharper than any two-edged sword, piercing until it divides soul from spirit, giants from marrow. It is able to judge the thoughts and intentions of the heart. దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి. Is not my word like a fire? Is not my word like a hammer that breaks the stone? ఇక్కడ పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. మా సువార్త వట్టి మాటలు కాదయ్యా, దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి లేకపోతే ఆ రోజు అపోస్తలుల కార్యాలు 2:40 గంటలు అంతమంది ప్రభువును అంగీకరించేవారు కాదు. దాని తర్వాత మనందరికీ తెలుసు, 4:4 5,000 మంది. తర్వాత 6:5 చూస్తే అక్కడ శిష్యుల సంఖ్య బహు విస్తారంగా ఉన్నదని మాట రాయబడ్డది. విస్తరించుడని మాట రాయబడ్డది. ఇంకా చూడండి, మనము చదివినటువంటి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మనకున్న సమయాన్ని బట్టి 5వ వచనంలో మొదటి అధ్యాయంలో, మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. యేసు ప్రభువుని అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసు ప్రభువుని ఎవరు ఒప్పుకోలేరట పౌలు గారు చెప్తారు. ఆయన వచ్చి ఏమన్నా రాయబడింది? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడట. అదే కన్విక్షన్ అంట, కనువిప్పు కలగడం. సో మా సువార్త
మాటతో మాత్రము కాక శక్తితో, ఇంకా పరిశుద్ధాత్మతో. ఇందాక మనం పాట పాడాం కదా, ఆ పరిశుద్ధాత్మ లేనిది పఠనమే కాదు. ఆ పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు వారు ఆత్మపూర్ణులై వాక్యం అందించినప్పుడు అనేక మంది హృదయాలు కదిలించబడ్డాయి, వారు అనుభవించారు. పేతురు అన్నాడు, యోహాను అన్నాడు, మేము కనులారా ఏది చూసామో, ఏది విన్నామో, మా చేతులు ఏమి తాకాయో వాటిని మేము మీకు తెలియజేస్తున్నామని చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నది, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో యోహాను గారు తెలియజేస్తారు ఈ పరిశుద్ధాత్మ శక్తి. ఉదయకాలం కూడా పరిశుద్ధాత్మ గురించి కొంత బోధించారు. ఆయన ఒక ఆదరణకర్తగా, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆయన వచ్చి మీతో కూడా సదాకాలం ఉంటాడని చెప్పాడు. మేము అనాథంగా విడువను మీ యొద్దకు వద్దునని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ప్రభువును తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువును విశ్వసిస్తాం, ప్రభువును అంగీకరిస్తాం, ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటాం. భక్తుడు అది చెబుతున్నాడు, సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదు. ఇంకేమంటా అంటే చూడండి, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి. అసలు పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1, బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారం నేను నన్ను పోలి. కానీ తెస్సలోనిక సంఘం గురించి అంత చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడంటే వారితో ఉన్నది కేవలం 3 వారాలు మాత్రమే. మనం సంవత్సరమంతా హాజరైన కూడా మనకున్నటువంటి సమస్యలు 1,00,000. ఒక పాట ఉన్న, దేవా సహాయము నిమ్మ అనే పాటలో, కోటాను కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చాను. ఎవరికైనా ఆ పాట వస్తుందా చూడండి. దేవా సహాయం, ఒక చరణము, కోటాను కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చానంటాడు. ఎవరికైనా తెలిస్తే కాంగ్రిగేషన్లో అయినా పర్వాలేదు, వారికి నేను మైక్ ఇచ్చి పంపిస్తాను. దేవా సహాయము నిమ్మ, నిత్య జీవం పుట్టుటను ద్రావుట నిమ్మ. ఎవరైనా పాడవచ్చు. ఓపెన్ టు ఆల్. 376 మిక్కిలి దేవసాయం. అమ్మ మీకు వస్తుందా? పాటల పుస్తకం మైక్ అమ్మకి ఇవ్వండి, పాడతాం. అక్కడ సుశీలమ్మ వెనక. అమ్మ మీ దగ్గర పాటల పుస్తకం ఉందా? ఓకే. ప్రభుదాస్ మైక్ ఇవ్వు. కోటాను కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చాయి. 2వ చరణం. ఎన్ని కష్టాలంట మనిషికి? చెప్పండి బిగ్గర. 1,00,00,000 అంట. అంటే అవి జీవితకాలం అంతా కావచ్చు. నిజమే. పౌలు గారు కలిగినటువంటి ఆపద మనందరం తెలుసు కదా. ప్రైజ్ లాడని ముందు అంటే కనుక గోతులు తీస్తూ ఉంటారు. పాపం పౌలు గారు కూడా అంటే ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు అంటే ఎంత పెద్ద గొయ్యి తీస్తారు. కానీ బైబిల్లో రాయబడ్డది, దుష్టుడు గుంత త్రవ్వి వెడల్పు చేసి ఉన్నాడు, తాను తొవ్విన గుంతలో నీవు తవ్వుకుంటే నీవే పడతావు, నేను తవ్వలే కదా అది. కాబట్టి
చెప్తున్నాడు, గొప్ప ఉపద్రవములు, చాలా కష్టాలు వచ్చినాయి వాళ్ళకు, కానీ దేవుని మాత్రం వారు విడిచిపెట్టలే. పైగా ఏం చేశారు తెలుసా? మొట్టమొదటిగా ఏది వ్యాప్తి చెందినా కూడా తెస్సలోనిక నుంచే వ్యాప్తి ఎందుకంటే అది సీపోర్ట్, అక్కడి నుంచే వ్యాపారము ముమ్మరంగా సాగుతూ ఉన్నది. అక్కడికి వచ్చేవారు, అక్కడి నుంచి వెళ్ళేవారు. అది మనుషులుగా ఓడ కావచ్చు, అది సరుకు ఓడ కావచ్చు. అందుకే అంటాడు అక్కడ, ఎందుకనగా చూడండి అక్కడ, కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరయ్యారు. ఎలా అంటే, ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను రోగిను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమి చెప్పవలసిన. నిన్నటి దినంలో నేను ఒక చిన్న పని పైన కారు ఒక చిన్న రిపేర్ ఉంటే నేను రిపేర్కి ఇచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. మా వీధిలో ఒక కొత్తగా, ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాము, ఒక కొత్తగా ఒక ఆమె టిఫిన్ హోటల్ పెట్టింది. సో వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలి? అక్కడ టిఫిన్ ఆల్మోస్ట్ దాదాపు 11:30 అయింది. కొత్తగా నిన్ననే ఓపెన్ చేసింది. ఆమెతో మాట్లాడి, నాకు టిఫిన్ అవసరం లేదు, నేను ఆల్రెడీ తిన్నాను. ఆమెతో మాట్లాడి, అమ్మ మీ వ్యాపారం సక్సెస్ కావడానికి నేను మా దేవుడికి ప్రార్థన చేస్తాను చెప్పాను. చెప్పి ఆమె దగ్గర టిఫిన్ తీసుకొని వచ్చాను. అంటే ఆమెకు అర్థమైపోయింది, ఈయన ఏదో బెటర్ నన్ను కన్వర్ట్ చేస్తానని భయపడ్డదే. సో మనం వ్యాపార కేంద్రాల్లో అపోజిట్ పౌలు ఎలా వెళ్ళాడు జనసమూహంలో? చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే, ఈ పని నాది కాదు, ఇది పాస్టర్ గారిది, ఇది సువార్తికుది, ఇది మిషనరీది, ఇది క్రిస్టియన్ వర్కర్ది, ఇది పాస్టర్ది, ఇది బైబిల్ ఉమెన్ది, ఇది ప్రభు అలా చెప్పాడా? మన పాపాల నుంచి మనల్ని విడిపించినటువంటి ప్రభువుకు మనం రుణం ఎలా తీర్చుకోగలం? తెస్సలోనిక సంఘస్థులు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ పాస్టర్సా, సువార్తికుల, మిషనరీలా, క్రిస్టియన్ వర్కర్లా? ఇది మన బాధ్యత కాదా? మనకు ఈ పని నుండి మినహాయింపబడ్డామా? మీరు చెప్పండి, నేను మౌనంగా ఉంటాను. ఈ పని నుంచి మనకు మినహాయింపించాడా ప్రభువు? ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మన జీవితంలో మార్పు లేదు కాబట్టి. చూసిన వాళ్ళు ఏమంటారంటే, నోరు చెప్పుతుంటే నొసలు భలే చెప్పావులయ్యా, నీ సంగతి ఎవరికి తెలియదు, భలే చెప్పావులమ్మా, నీ మోసాలని నాకు తెలుసు. పౌలు ఏమంటాడు తెలుసా? మేము ఎవరిని మోసం చేయలేదు, సమయం లేదు మనకు. మేము ఈ లోకంలో లౌకిక జ్ఞానమును అనుసరింపగా, ఏమంటాడు చాలా చక్కగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మాట చాలా చక్కగా చెప్తారు. చూడండి అక్కడ, చదవండి ఒకసారి. మేము ఈ లౌకిక జ్ఞానం అనుసరింపక ఏం చేస్తున్నాడట? మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యంతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటూ మరియు విశేషంగా మేలు నడుచుకుంటూ మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తెస్సలోనిక సంఘంతో చెప్తాడు, అయ్యా మీ మధ్యలో మేము ఎలా ఉన్నాం తెలుసా? చిన్నపిల్లల్లాగా ఉన్నాము, చంటి పిల్లల్లాగా ఉన్నాము. చంటి పిల్లలు ఎవరికైనా హాని చేస్తారని, కీడు చేస్తారా? అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయంలో, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక బుద్ధి విషయంలో పెద్దవాళ్ళై ఉండండి, దుష్టత్వం విషయంలో శిశువుగా ఉండండి. చిన్నపిల్లలు కత్తి తీసుకొని నిన్ను పడుస్తా అక్కడ. సో పౌలు గారు ఇక్కడ వారందరినీ ఉద్దేశించి, అయా మీకెంత సహనం ఉంది, మీ ప్రేమ, మీ ఓర్పు, మీ విశ్వాసాన్ని బట్టి హ్యాట్స్ ఆఫ్ అంటున్నాడు. 1వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో, మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసు క్రీస్తునందలి
నిరీక్షణతో కూడిన మీ ఓర్పును వారికి ఏమున్నాయట చూడండి, పని ఉంది. విశ్వాసంతో పని చేస్తున్నారు వారు. ఇంకేం చేస్తున్నారు? ప్రేమతో కూడిన ప్రయాస, కష్టపడుతున్నారు. అందులో వారికి అర్థమవుతుంది వారు బలవంతంగా కాదు, ప్రేమతో ప్రయాసపడుతున్నారు. ఆలోచన చేయండి. ఇక్కడ నేను ఎందుకు పెట్టాను చేయండి, ఏదో ఎవరో చెప్పారని కాదు. వారి ప్రయాసను పౌలు గారు ఎంత మెచ్చుకుంటున్నాడు. పౌలు గారు అన్నాడు, నేను పూర్తిగా చేయవలసినంత చేశాను, నా కొరకు నేను తీరడం వచ్చబడ్డాను, నా వల్ల ఎంతమంది కష్టపడు వారికి కూడా ఉన్నది అన్నాడు. మరి సువార్తలు మనకు పాలిభాగం లేదా? ప్రభు మనకు విడిపించలేదా? ఆయన తన రక్తం ద్వారా మనందరినీ దేవునికి ఒక రాజ్యముగా చేయలేదా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు అన్నాడు చూడండి, అక్కడ 1వ అధ్యాయం 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను విడిపించిన వానికి, అనగా కడిగిన వానికి మహిమయు ప్రభావములు యుగములు కలుగును. ఆమేన్. ఆయన మనల్ని ఏం చేశాడట? తన తండ్రి యొక్క దేవునికి ఏం చేశాడట? ఒక రాజ్యముగా. అంత చేస్తే ఇది నాది కాదు ప్రభువా, ఇది నాది కాదు నాయనా, ఇగో ఆడ ఉన్నట్టు పాస్టర్, అగో అక్కడ నిలబడ్డట్టు ఆయనే ప్రభువా, అంత నాది కాదు నాయనా, నాకు తెలియదు. ఇక్కడ ప్రపంచాన్ని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు ఆయన. 7 సంఘాల ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని రాజు లేకపోతే యాజక సంఘంగా ఆయన రక్తం పెట్టి మనం కొన్నాడట, విడిపించాడట, కొట్టోడ్చుకున్నాడు. సో ఈ బాధ్యత మనం తీసుకుంటే ఆ తెస్సలోనిక సంఘం గురించి వారిని ఎంతగా పొగుడుతూ ఉన్నాడు కదా. మీకు కష్టం వచ్చింది కానీ మీరు ప్రభువును విడిచిపెట్టలే, మీరు మూగ విగ్రహాలను విడిచిపెట్టారయ్యా అని చెప్తారు. మనం కూడా ఒకనొకప్పుడు విగ్రహారాధికులమే భారతదేశంలో. మన పూర్వీకులందరూ కూడా అలాంటి వారే. క్రైస్తవులు అంటూ పుట్టు క్రైస్తవులు ఎవరు లేరు. ఈ సాయంకాలం ప్రభు మనందరికీ చెప్తున్నాడు, నేను ఇంత చేశాను, మరి నా కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఇది మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని మన వంతుగా మనం కూడా ఒకరికైనా మనము సువార్తను అందించి ప్రభు సన్నిధికి నడిపించాలని కోరుతున్నాడు. తనకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ రాత్రినైనా అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4-10 వచనాల్లో 2వ మిషనరీ ప్రయాణం 53-7 ఈ ఉత్తరం వారికి రాస్తూ ఉన్నాడు. వారిని సందర్శించాడు. ఈరోజు ఈ ఉత్తరం నాకు కూడా వర్తిస్తున్నది. అక్కడి సంఘానికి, అక్కడి ప్రజలకు ఎంతో శ్రమలు వచ్చాయి, కానీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వారి నిరీక్షణ, వారి ప్రయాస, వారి ప్రార్థన, వారి పరిచయం మీరు గమనించారు, గ్రహించారు. ప్రభానికి వందనాలు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మా అందరికీ కూడా మీరు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు. నేను మీ కొరకు ప్రాణం పెట్టలేదా? మీ కొరకు చనిపోలేదా? మిమ్మల్ని విడిపించలేదా? మిమ్మల్ని కొనలేదా? మీరు వెలపెట్టి కొనబడ్డవారు అని అంటున్నాడు పౌలు. అయితే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:19-20 మీరు బెలో పెట్టి కొనబడినటువంటి వారు. ఈ రాత్రి మమ్మల్ని కూడా పాపం నుండి, శాపం నుండి, నరకము నుండి, నరకాగ్ని నుంచి విడిపించి నిత్య జీవములకు పాత్రులుగా ఎంచినందుకు, చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.